ఫ్లాట్ ప్రైస్ 50 lakhs అని చెప్పారు, కానీ టోటల్ కాస్ట్ చూస్తే 58 lakhs ఉంది. ఇదేంటి? ఈ హిడెన్ ఛార్జెస్ గురించి తెలుసుకోండి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ ఆంధ్రప్రదేశ్లో 7% to 8% ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs ప్రాపర్టీ అనుకుంటే ఇంటూ 7.5% చేస్తే మనకి స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఏంటో తెలుస్తాయి. GST ఫర్ అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ 1% ఆన్ అఫోర్డబుల్ హౌసింగ్ ఆర్ 5% ఆన్ నాన్ అఫోర్డబుల్ హౌసింగ్. రెడీ టు మూవ్ ఫ్లాట్స్కి మోస్ట్లీ GST ఉండదు. లీగల్ అండ్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్, అడ్వకేట్ ఫీజ్, డ్రాఫ్టింగ్ ఛార్జెస్ ఇలాగా 10,000 నుంచి 25,000 వరకు అవుతుంది. మెయింటెనెన్స్ డిపాజిట్ ఆర్ కార్పస్ ఫండ్, దిస్ ఈజ్ వన్ టైమ్ ఛార్జ్ బై బిల్డర్స్ ఫర్ 1 to 2 years. జనరల్గా ఇది 50,000 నుంచి 1 lakh ఉంటుంది. కమ్యూనిటీని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్ అండ్ పార్కింగ్ ఛార్జెస్, దీస్ ఆర్ ఆల్ సపరేట్ ఛార్జెస్, కమ్యూనిటీని బట్టి డిఫర్ అవుతాయి. సో ఇలా టోటల్ ప్రైస్ స్ట్రక్చర్ని కనుక్కొని క్లారిటీతో ఇన్వెస్ట్ చేయండి.